ఇప్పుడు ఏ టాపిక్ గురించి చెప్పుకుంటున్నా? జాగృతి ఒకసారి లేచి ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి చదువున్నాను. స్టాండ్ అప్. టీచర్ ముందర ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదా? నేను క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు కూర్చొని చెప్తావా లేచి చెప్తావా ఆన్సర్? నీ బుక్ ఏంటి? ఇంటికాడ మర్చిపోయిన టీచర్. మార్నింగ్ తినేసి వచ్చినావా? సరే, నీ పక్కన జయశ్రీ దగ్గర బుక్ తీసుకొని చదువు. జీ పూజ లేచి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ చదువు. Underage pregnancy provision for trafficking and sale of girls, pushing the unmatured into family system, increased abortions, premature births, which results not only in infant mortality but also the death of mothers. చాలా కూర్చో. ఒకసారి మీరు మీ చుట్టుపక్కల ఎప్పుడైనా 18 years కంప్లీట్ కాకముందుకే మ్యారేజెస్ చేయడం చూసిరా ఎవరైనా? ఇప్పుడు ఈ జనరేషన్ లో చూసిరా ఎవరైనా? చూడలేదా? కానీ కొన్ని మారుమూల గ్రామాలలో స్టిల్ 18 years కంప్లీట్ కాకముందుకే గర్ల్స్ కి మ్యారేజెస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అని ఎందుకు ఇచ్చిరంటే, మనం నిన్న చదువుకున్నాం కదా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి. అందులో మనం ఏం తెలుసుకున్నాం? 18 years కంప్లీట్ కాకముందుకు మ్యారేజెస్ ని స్టాప్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చారు కదా గవర్నమెంట్, అది ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, అండర్ ఏజ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి 18 years కంప్లీట్ కాకముందుకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రొవిజన్స్ ఫర్ ట్రాఫికింగ్ అండ్ సేల్ ఆఫ్ గర్ల్స్, 18 years కంప్లీట్ కాకముందుకు అట్లా మ్యారేజెస్ చేయడం వల్ల కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళని ట్రాఫికింగ్ చేయడం జరుగుతుంది. పుషింగ్ ద అన్మెచ్యూర్డ్ ఇంటూ ఫ్యామిలీ సిస్టమ్, వాళ్ళకి ఇంకా బ్రెయిన్ పెరగక ముందుకే వాళ్ళని ఒక ఫ్యామిలీకి పంపించేస్తారు కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళు దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఇంక్రీజ్డ్ అబార్షన్స్, ప్రీమెచ్యూర్ బర్త్ which results not only in infant mortality but also the death of mothers. వాళ్ళకి చిన్న ఏజ్లోనే పెళ్లి చేయడం వల్ల కొంతమందికి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ మదర్స్ కూడా చనిపోతారు. ఇప్పుడున్న మనకు జనరేషన్లో ఈ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువ అయినాయి. సిటీస్లలో అయితే ఇంకా లేవు, జస్ట్ కొన్ని గ్రామాలు ఇంకా ఎక్కడైతే పాత నమ్మకాలని మనం తెలుసుకున్నాం కదా సతీ అని, ఒకవేళ హస్బెండ్ చనిపోతే హస్బెండ్తో పాటు వైఫ్ని కూడా కాల్ చేస్తారని, అట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకు లేవు కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం. మీరు డిసిప్లైన్ ఎందుకుంటారు క్లాస్లో? చెప్తున్నారు వింటున్నా సరిగ్గా? కాన్సన్ట్రేషన్గా మీరు వినట్లేదుగా? నాకు తెలుస్తుంది మీ ఫేసెస్, ఎవరెవరైతే యాక్టింగ్ చేస్తారో అంతా తెలుస్తూనే ఉంది. నా కోసం చదవకండి, మీరు మీ ఫ్యూచర్ కోసం చదువుకోండి. స్టాండ్ అప్. సిట్ డౌన్. ఈ టీచర్ అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు మన మీదనే ఉంటుంది టీచర్ అయితే. ఈ టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు అర్థమైందా అని కూడా అడిగారు. ఎప్పుడు ఈ టీచర్ చెప్పేటప్పుడు అప్పుడు అల్లా నిజమే వస్తుంది నాకైతే. ప్రతి దానికి తిరుగుతుంది ఈ టీచర్ అయితే. అవును పాపం ఈరోజు జాగృతి బుక్ మర్చిపోయిందని చాలా తిట్టింది అందరి ముందర. అట్లా తిట్టే బదులు బుక్ మర్చిపోదు రాని మంచిగా చెప్పారు. దేని గురించి మాట్లాడుతున్నారు అసలు మీరు? ఇందాక టీచర్ లెసన్ పెట్టినప్పుడు టీచర్ గురించి అసలు టీచర్ ఎవరి గురించి చెప్పులో
ఏందో మీకు తెలుసా అసలు? మాకు తెలుసు టీచర్ గురించి. టీచర్ మన గురించే చెప్పింది. సో ఇప్పుడు డి వైష్ణవి చదువుతుంది. టీచర్ ఆమెకొకటి సపరేట్ గా మీకు ఒకటి సపరేట్ గా లెసన్ చెప్తుందా ఏమన్నా? ఈమెకు అర్థమవుతుంది కదా. టీచర్ ఎప్పుడైనా మన కోసం మనం మంచిగా ఉండాలి, పెద్దగా అయ్యాక మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన గోల్స్ ని రీచ్ కావాలని చూస్తుంది. అట్లని మీరు టీచర్స్ ని తిట్టొద్దు. మేము టీచర్ మమ్మల్ని తిడుతుందని టీచర్ మీద కోపంతో లెసన్స్ వినలేదు. అది మీ తప్పు కదా, మళ్ళీ టీచర్ని తిడతారు. అందుకే టీచర్కి సారీ చెప్తున్నాను. సరే కదండి. నేను వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పూజ వీళ్ళు వింటలేరు. టీచర్ని అట్లా తిట్టొద్దు, టీచర్ వాళ్ళ మంచి గురించే చెప్తున్నా, వీళ్ళు వినకుండా టీచర్ని మళ్ళీ తిడతారు. ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. ఒకసారి వీళ్ళ మెయిన్స్ ప్రిన్సిపల్ మేడంకే చెప్పాలి. వాళ్ళకి కంప్లైంట్ చేస్తే సత్తగా అవుతారు వీళ్ళు. సారీ టీచర్. ఎందుకు ఏమైంది? మీకు తెలియకుండా మీ గురించి మేము బ్యాడ్గా మాట్లాడాం టీచర్. మీరు నా గురించి మీరు తప్పుగా అనుకున్నా సరేరా, మేము ఎందుకు చెప్తాం? మీరు మీ ఫ్యూచర్ లో ఎట్లాంటి కష్టాలు పడొద్దనే కదా మేము మా ఇంట్లో మా ఫ్యామిలీలో మా పిల్లల్ని కేర్ చేసామో చేయమో కానీ మీ గురించి అయితే కన్ఫామ్ గా కేర్ చేస్తాం రా. మీరు ఫ్యూచర్ లో ఎటువంటి తప్పులు చేయకుండా ఒక మంచి వేళ వెళ్ళాలనే కదరా మేము కొడతాం తిడతాం. మీరు అనుకుంటుండొచ్చు మేబీ ఈ టీచర్ ఇట్లా ఆ టీచర్ అట్లా అని, కానీ మాకైతే మిమ్మల్ని అందరినీ ఈక్వల్ గానే చూస్తాం రా మేము. మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి టీచర్. మీరు నా సొంత పిల్లలారా, మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయకుండా నేను ఎందుకుంటే చెప్పండి. మీ గురించి మళ్ళీ బ్యాడ్గా మాట్లాడాం టీచర్. మీరు నా గురించి బ్యాడ్ గా మాట్లాడుకున్నా నాకేం పర్వాలేదురా, కానీ మీరు మాత్రం మీ లైఫ్ లో మంచిగా మీ గోల్ అచీవ్ కావాలని మేము చూస్తాం. సారీ టీచర్. ఇట్స్ ఓకే. నేను మిమ్మల్ని తిట్టినా అని మీరు కోపం పడతారా ఇప్పుడు, కానీ ఎట్ ద సిచ్యువేషన్ మీరు ఎప్పుడైతే మీ కాళ్ళ మీద మీరు నిలబడకుండా ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారనుకో, పుడమి తల్లిరా పురుడోస జన్మరా, ఆడ బ్రతుకులోనే నేడు విలువ ఏదిరా, ఆడనంతనే ఒక ఆట బొమ్మరా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా, పసిపాపలనే చూడకుండనే చెరిమేసిన రాక్షసి కొడుకుడు, కన్న తల్లికే కడుపు కోతరా, కాల్చి చంపిన బంధువులు, నిలువన్న తల్లి ఆడదన్న మాట మరచినోరు, మనిషి నేడు మానవత్వం ఎట్ల చంపినో, నిలువన్న తల్లి ఆడదన్న మాట మరచినోరు, మనిషి నేడు మానవత్వం ఎట్ల చంపినో, ఉడమి తల్లిరా గురులోస జన్మరా, ఆడ బతుకులోనే నేడు విలువ ఏదిరా, ఆడకంటేనే ఒక ఆట బొమ్మరా, మృగాల వేటలోనే నేడు నడిగిపోయరా, గడప దాటినాగా ఆడపిల్లలు దరికి చేరని ఆ మగువలెందరో, కట్టుకున్నోడే ఓ కాలేమిలా, కాల్చి చంపిలా అడిగి తోడేడుగా, నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో, నాలుగు గోడల్లో నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో, మటి తల్లిరా గుడిసోస జన్మరా, ఆడదలులోనే నేడు విలువయే. My name is Piyaksha. I am studying in 9th class. I want to become a collector and I want to serve to my nation. Women are the power of this world. We have to be strong. And నేను ఎందుకు కలెక్టర్ కావాలనుకుంటున్నా అంటే చెప్పాలంటే గర్ల్స్ కి ఫ్రీడమ్ లేదు. యాజ్ ఎ గర్ల్ గా నేను కలెక్టర్ అయ్యి గర్ల్స్ కోసం సేఫ్టీ మెజర్స్ తీసుకోవడమే
నా ఒక రైట్ అని నేను తీసుకుంటున్నా. చాలా మంది గర్ల్స్ అంటే ఒక బర్డెన్ అనుకొని ఉంటారు. ఒకసారి ఒక ముగ్గురు గర్ల్స్ పుడితే వీళ్ళు నాకు బరువు అయిపోయారు అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటుండొచ్చు ఇంచుమించు. ఫస్ట్ ఒకవేళ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు, ఆ తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడితే బరువు అని ఎందుకు అనుకుంటారో నాకైతే తెలియదు. కానీ మా తాతకి 5 మెంబర్స్ ఆడపిల్లలు, కానీ వాళ్ళు ఎప్పుడు బరువు అని అనుకోలేదు. మా మమ్మీ వాళ్ళకి ఎంత స్తోమత ఉందో అంతవరకు వాళ్ళని చదివించారు, పెళ్లి కూడా చేసిర్రు. వాళ్ళు మా మమ్మీ వాళ్ళని బరువు అనుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి మాట్లాడగలుగుతున్నా. అదే ఆడపిల్లనే ఉంది కదా అని ఈ జనరేషన్ ఉన్నట్టు అబార్షన్ చేయించుంటే మేబీ ఈ జనరేషన్ లో నేను ఉండకుండా వచ్చు. అది కరెక్ట్ కదా. థ్యాంక్ చిన్ననాటి నుండి జ్ఞాపకాలను అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోయి మిత్రులం, చిన్ననాటి కాలతోనే కట్టుకున్న మధ్యనే కలిగింది ఇంతలోనే మన తాకినట్టు ఈ కారణం కూర్చెనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టి ఈ బాధే లోతున్నా, అల్లుకున్న దిగతో కలుసుకున్న ఆకులం, స్నేహమున్న మాటలో ముచ్చటైన ముగ్గురం, జీవితం. My goal is lawyer because నేను లాయర్ అయి పేదవాళ్ళందరికీ సహాయం చేయాలని నా కోరిక. అది మా డాడీ గోల్ కూడా. మా డాడీ కోసం నేను లాయర్ అందరికీ సహాయం చేస్తా. అట్లే నేను ఒకవేళ లాయర్ అయితే మా డాడీ చూసి నేను సంతోషపడాలి అంతే. దీక్షా శ్రీత 9th క్లాస్. దీక్షా శ్రీత 9th క్లాస్. నా గోల్ ఒక ఆస్ట్రోనెట్ కావాలని, ఆస్ట్రోనెట్ అయ్యి స్పేస్ లో పోయి మూన్ మీద రీసెర్చ్ చేయాలని, ఒక సునీత విలియం లాగా స్పేస్ లో ప్రయాణం చేసి ఏంటంటే డాక్టర్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అనారోగ్యాలకి పాల్పడి చనిపోతున్నారు, డబ్బులు లేక ఏం లేక. అందుకనే నేను డాక్టరే అందరికి ఉచిత హాస్పిటల్ పెట్టి అందరికీ సహాయం చేద్దాం అనుకుంటున్నాను. నా గోల్ టీచర్. ఎందుకంటే నేను చదువుకొని 10 మందికి నా వల్ల సహాయం కావాలని టీచర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్ అయ్యే ఒక పెద్ద హాస్పిటల్ కట్టి పూర్ పీపుల్ కి సహాయం చేద్దాం అనుకుంటున్నాను.
అదే ఇప్పటికీ నేను అదే నేను పెద్దయ్యాక తెలుగు టీచర్ అయ్యి మా డాడీని చూడాలని నాకు పెంచాలి బాగు చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అవును అభ్యున్నతి పొందు ఒబ్బర తీయున ఒబ్బర వాడున విరయ్య మీరుల బిందుగా తెలుసుకోవయ్య చేతను ముందుగా తల్లి ఫ్రమ్ 9. నా గోల్ టీచర్, ఎందుకంటే నేను చదువుకున్న చదువు నా వరకే ఆగిపోవద్దు. నా చదువు నేను 10 మందికి పంచాలని అనుకుంటున్నాను. నా వల్ల దేశం కొంచెమైనా అభివృద్ధి చెందుతుంది అని నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. My aim is to become a civil engineer. This is the aim of my father also. He was proud about me. Why I don't know. He believes me more than what I believe in me. I want to become a civil engineer. దానివల్ల ఎంతో కొంత దేశానికి నా వంతు నేను ఎకానమీ డెవలప్ అవ్వడానికి సహాయపడతానేమో అని నా ఉద్దేశం. టీచర్ అయినా ఎందుకంటే ఒక టీచర్ వల్లనే ఏదైనా కావచ్చు. సపోజ్ డాక్టర్, పోలీస్ అట్లా. నా ఇన్స్పిరేషన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ చదవకపోతే టీచర్స్ వాళ్ళు కొట్టడం లాంటివి చేశారు. దాన్ని మళ్ళీ స్టూడెంట్స్ ఇంటికి పోయి పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ మళ్ళీ టీచర్స్ ని తిడతారు. సో అది మన తప్పు. అది కూడా స్టూడెంట్స్ అందరు తెలుసుకోవాలి. అంతే. చదువులమ్మ నీడలో విడిపోమంటూ విడలేమంటూ ఇక్కడే ఉన్నాము. చదువులమ్మ నీడలో. 10th standard. My topic is my role in development of country. My role in building in better India by adopting better habitats and focusing on areas such as education, environment, conservation, etc. టాపిక్ ఏంటంటే మీరు పెద్దగా అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నారు దాని గురించి. వాట్ ఐ వాంట్ టు బికమ్. ఓకే, చెప్పాలి. లేదు అంటే మన కంట్రీ డెవలప్మెంట్, దేశ అభివృద్ధికి నా వంతుగా నేను చేయగలుగుతాను. ఇప్పటి నుంచి పెద్దగా అయ్యేవారికి, ఇప్పటి నుంచి కూడా దేశ అభివృద్ధికి చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు ఎప్పుడు చేయొచ్చు. అవునా, మనకి ఊరు చేసినప్పటి నుంచి కూడా ఈ 2 టాపిక్స్ లో ఇప్పుడు కొంతమంది 4 మెంబర్స్ 3 మెంబర్స్ 4 నేను ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్